ప్రేమల తండ్రి, నేను మాట్లాడితే ఒకరిద్దరికి క్షేమం, నువ్వు మాట్లాడితే ఇక్కడ ఉన్న మా అందరికీ క్షేమం. నాతో మాట్లాడు, నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడు. మా జీవితాలన్నీ మీ కొరకు కట్టుకుంటూ ఇతరులకు దీవెనకరంగా ఉంటూ నడిపించమని మీ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన అంశ భాగం నయమాన్ జీవితంలో నుండి పాఠాలు 20వ వచనం నుండి 27 వరకు 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27 వరకు చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని నయమాను కలుసుకున్నట్టుగా పోచుండగా, నయమాను తన వెనుక నుండి పరిగెత్తుకున్న వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిం మాన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడని అనను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గర వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గేహాజీ, నువ్వు వెచ్చడి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టును నీకును నీ సంతతిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన పూర్వకంగా దేవుని ఆలోచన స్వీకరిద్దాం. ఇంచుమించు 1వ వచనం నుండి 19వ వచనం వరకు చాలా విషయాలు మనం ధ్యానించాం. మొట్టమొదటిది, శత్రువుకు దేవుని బిడ్డల మీద దేవుడే అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మనం చేంజ్ అవ్వడానికి, మనం సరి చేసుకోవడానికి. అది ఏ రూపంలోనైనా కావచ్చు. శత్రువు అంటే కీడు తలపెట్టడం, శత్రువు అంటే మానసికంగా కృంగదీస్తాడు, శత్రువు అంటే ఆత్మీయంగా దేవునికి దూరం చేస్తాడు, శత్రువు అంటే విశ్వాసం కోల్పోయేటట్టు చేసేటాడు, శత్రువు అంటే మన ఆత్మీయ అభివృద్ధిని అడ్డుకునేటోడు, శత్రువు అంటే మన ప్రార్థన జీవితాన్ని దెబ్బతీస్తాడు, శత్రువు అంటే వాడు డైరెక్ట్ వనీడ టీవీ రూపంలో ఆ కొమ్ములు పెట్టుకొని రాడు, నల్లటి ఆకారంతో రాడు. మన మధ్యలో ఉన్న వారితో, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, చిన్నలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, పసిపిల్లలు అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాడు ఎవరినైనా వాడుకుంటాడు వాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు ఇట్లా జరిగింది? టెల్ మీ లార్డ్, మాట్లాడు ప్రభువా. నేను రక్షించబడిన బిడ్డను కదా, పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డను కదా, నీ కొరకు విశ్వాసం అనే మనసు నడుము కట్టుకొని ముందుకెళ్తున్న కుమారుని కుమార్తెను కదా, వాక్యములో ప్రార్థనలో జీవిస్తూ నేను ముందుకు వెళ్తున్న వ్యక్తిని కదా. నా ఇంటికి ఎందుకు కష్టాలు, నాకే ఇన్ని శ్రమలు ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి? సైతాన్ నా మీద అధికారం చేయడానికి, బలహీనత, రోగాలు నన్ను వేధించడానికి ఎక్కడుంది కారణం అంటే, ఒకవేళ దేవుడు ఏదైనా నేర్పించాలనుకుంటే అట్లా నువ్వు అడిగినప్పుడు నీకు నేర్పిస్తాడు. దీన్ని బట్టి నీకు ఈ ప్రాబ్లం వచ్చినాయి, నువ్వు సరి చేసుకుంటావు, అప్పుడు సరి చేసుకో. లేదు, అంత పర్ఫెక్ట్గానే ఉన్నాం, దైవికంగా ఉన్నాం, యోబులాగా అయితే నో ప్రాబ్లం, తట్టుకునే శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. సహించే కృపనిస్తాడు. పౌలు అంటాడు కదా, పౌలుతో అంటాడు కదా, పౌలా, నీ బలహీనతను తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశావు, కానీ నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవునట్లు నా కృప నీకు చాలును. అంటే ఎప్పుడైనా ఒక జడ్జి ఎవరంటే మన మనస్సాక్షి. మనకు
పాస్టర్ కాదు, ఇక్కడ ఉన్న మీరు కాదు, ఎవరికి వాళ్ళ మనస్సాక్షి రియల్ ట్రూ చర్చ్. అది కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ విషయంలో, కుటుంబ విషయంలో, ఇంటి విషయంలో, పని విషయంలో, వ్యక్తిగత విషయాల్లో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, అది ఏ విషయమైనా జస్ట్ నీ మనస్సాక్షి నీకు ఒక క్లారిటీని ఇస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆ వివేచన, ఆ కృప, ఆ జ్ఞానం ఆయన ఇస్తాడు. ఆ ప్రేమ నీ లోపల ఉంది. అయితే వీళ్ళందరూ బానిసత్వంలో ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళ మొరలు విని దిగి వచ్చి మోషే అహరోనులను పంపించేట్లా విడిపించాడో, అలాగే మన జీవితంలో విలువైన పాఠం నేర్పిస్తాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే తట్టుకునే శక్తిని ఇస్తాడు, భరించే శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. రెండోది ఏంటంటే శత్రువును వాడుకున్నాడు. కొన్నిసార్లు అన్ని జనులను వాడుకుంటాడు. అన్ని జనులను వాడుకోవడం ద్వారా వాళ్ళ మీద మనమేం జలస్యం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఆ నయమాన్ రాజు వలన యెహోవాయే వారి మీద జయం కలుగజేస్తే నయమాన్ రాజు మీద వీళ్ళు ద్వేషం పెట్టుకోలేదు. కానీ ఎక్కడ పొరపాటు జరిగింది వీళ్ళకి అలవాటే. ఎందుకంటే ఎప్పటికీ తప్పిపోతూనే ఉంటారు వీళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం చదవండి, ద్వితీయోపదేశ కాండం చదవండి, సంఖ్యాకాండం చదవండి, నిర్గమకాండం చదవండి, ఎప్పటికీ బ్యాక్ అయిపోవడం వాళ్ళకి అనుభవం. వెంటనే వాళ్ళకి సరి చేసుకున్నారు. కానీ నయమాని మీద కోపం పెట్టుకోలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అవకాశం ఉంది. ఏది మన మీదకి రాదండి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనకేమో మనుషులు చేసినట్టు అనిపిస్తుంది. దేవుడు అవకాశం ఇస్తాడు. దాన్ని రిసీవ్ చేసుకొని యోబులాగా మేలు జరిగితేనే దేవుడా, కీడు జరిగితే దేవుడు కాదా అని తన భార్యకు చెప్పినట్టుగా, అయ్యా మంచి జరిగినా చెడు జరిగిన నువ్వు నాకు మాత్రం దేవుడవే. పౌలు శిరసాలలో ఉన్నా, ఆయన ప్రజల మధ్య నుండి వాక్యం చెప్పినా నువ్వు నాకు దేవుడవే. ఆయన బట్టలు ఊడలాగి బెత్తలతో కొట్టినా ఆయన నాకు దేవుడే. నా కాళ్ళకు బోండాలు వేసిన ఆయన నాకు దేవుడు. అంటే పరిస్థితులు ఏమైనా కావచ్చు, స్థితిగతులు ఏమైనా కావచ్చు, వాటిని మనం మార్చలేము. కానీ అందులో మనం ఆనందంగా రిసీవ్ చేసుకొని ఆయన మీద ఆధారపడగలగాలి. హల్లెలూయా. రెండవది ఆత్మీయులకు ఇదొకటి. అదే సమయంలో ఆత్మీయులమైన మనం సక్సెస్ వచ్చింది కదా, మనకి పరాక్రమం, మంచి పేరు, ఘనత, గౌరవము, రాజు అప్రిషియేట్ చేస్తున్నాడు. నీ ఆయంలో దేవుని ప్రజలు ఓడించామని కొంచెం పొగొడతారు పెద్దవాళ్ళు. వాస్తవాన్ని ఒప్పుకొని చెప్తున్నప్పుడు ఏదో తెలియని ఈ అభినందన అనేది ఒక ఉత్సాహాన్ని ఇస్తుందండి. అభినందన అనేది మీరు మంచిగా వాటిలంటే మీకు మంచిగా అనిపించింది అనిపించదు. అబద్ధం అడగండి. నేను అన్నా అనిపిస్తుంది. దాంట్లో తప్పు ఉందా చంద్రకళక్క? దాంట్లో తప్పు ఉందా? తప్పేం లేదు. ఎందుకు తప్పు లేదు? నేను ఉన్నదే చెప్తాను. నిజంగా మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు నేర్చుకున్నారు. తొందర వచ్చేసింది, 2 ఛానల్ పర్ఫెక్ట్ వచ్చేసింది, మళ్ళీ ఒకసారి వాడితే ఇక ఎంబడే పాడుకుంటూ వెళ్తూనే ఉంటాడు అని కూడా నేను చెప్పగలిగినాను. అంటే ఈ అప్రిషియేషన్, ఈ అభినందన మంచిది. పొగడత మంచిది కాదు. పొగడత చెడ్డలను ఇంకా చెడ్డలను చేస్తుంది. మంచులను ఇంకా మంచులను చేస్తే కావచ్చు. కొన్నిసార్లు డేంజరే. పొగడతా అంటే ఏంటిది? వాళ్ళు మంచిగా నువ్వు మంచిగా పాడినావయ్యా అని అంటే అది పొగడతా. నువ్వు పర్ఫెక్ట్ పాడు, ఒక్క దగ్గర రాగం కొంచెం ఇదైపోయింది, అది ఒక్కడికి సరే ఇంకా పర్ఫెక్ట్ అని అనుకో, ఆ వ్యక్తికి ఏమనిపించదు. ఓకే పాడేటప్పుడు అక్కడ రాగము, గమకాలో ఏదో మిస్ అయినట్టు. ఎట్లా పాడినా పాడండి. హల్లెలూయా. ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రం మెల్లగా ఏం చేస్తాము? అలాంటి మీటింగ్ ఉందనుకో, ఇంకా ఏదైనా మీటింగ్, గొంతునుల దగ్గర మైకి పెట్టమంటాం. హల్లెలూయా. వాయిస్ దగ్గర ఒకవేళ వాయిస్ లేకపోతే ఆ మిగతా వాళ్ళు కొంచెం తక్కువ పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు ఏమైపోతే ఇలా కలుపుకుంటూ పోతాడు. ఇప్పుడు నేను నా బిడ్డతో పాడుతున్నా, పాడినా కూడా ఈ నాది వేరే స్వరం వినపడతా, నా బిడ్డ వేరే వినపడుతుంది. అయినా నేను కొంచెం కిందికి పెడతా, కొన్నిసార్లు వాడుతూనే ఉంటా. ఎవరు ఏమనుకుంటా నాకు ఏదైనా పాడుతున్నాడు, అది వేరు సంగతి. అంటే నేను ఆత్మలో ఉన్నప్పుడు అట్లా చేస్తూ ఉంటాను. కానీ ఆధిక్యతలో నీ మనిషి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళినాక చూస్తే డ్రెస్ ఇప్పితే ఏమపడుతుంది మనకి? కుష్ఠరోగం. మనం అందరికీ మంచిగా ఉంటామండి. ఎవరికి? ఒక్క మన కుటుంబానికి తప్ప.
మన ఫ్యామిలీ మెంబర్స్ 24 గంటలు మన ఫ్యామిలీలో ఉంటాం కదా, విలువలు ఉండేయండి. భార్య అన్న, భర్త అన్న, పిల్లలన్న, కుటుంబం అన్న ఏమున్నా కొంచెమే, కానీ ఎక్కువ గర్రు అరుచుకుంటూ ఉంటాడు ఎప్పటికి భార్య భర్త. ప్రేమగా, ప్రశాంతంగా, పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఇట్లా ఈ సౌమ్యం రాదు. ఎందుకంటే మన ఇల్లు, మన కుటుంబం. ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకో, అందరు సెటరేట్ అయిపోతారు. మంచిదే, సెటరేట్ అవ్వాలా. ఇక్కడ కాకుండా ఇంట్లో కూడా అలాగే ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. ఒకవేళ అలాగ లేకపోతే మనకు బలహీనత ఉన్నట్టు. అన్నీ పర్ఫెక్టే, ఒక్కటే బలహీనత. అదేం చేస్తుంది? మానసికంగా మనల్ని బాధ పెడుతుంది. మన బలహీనతలు మనకు తెలియదు. మన ఆప్తులు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళకి చెప్పాలి. జాన్ దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ అక్కచెల్లెల మధ్య ఏం జరిగినా చిన్న వచ్చి, అయ్యా నాకు చాలా బాధేస్తుంది అయ్యా అని 2 వారాల క్రితం ఒక 2 రోజులు చాలా బాధపడ్డాడు. అంటే ఒక తండ్రిలాగా వాళ్ళ ఫ్యామిలీ కొరకు, వాళ్ళ అక్కచెల్లెల కొరకు, బావల కొరకు చాలా కష్టపడతాడు. అయితే ఆ మాట అనేసరికి చాలా ఇబ్బంది పడి నాతో వచ్చి 6 గంటలకే వచ్చాడు. ఒక పని మీద పోయి వచ్చి 6 గంటల నుంచి 6:30 వరకు మాట్లాడి, బాధ లోపల ఉంది కదా మాట్లాడితే అయిపోయినాక నిమ్మలంగా చెప్పి ఏంటంటే, నువ్వు అక్క అన్న అదే మాటను ఎందుకు పట్టుకుంటున్నావు? దాన్ని వదిలే. నువ్వేం మంచి చేసావో దాన్ని పట్టుకో, అక్కేమన్నదో దాన్ని పట్టుకో అంటే, లేదు నాకు చాలా అర్థమైంది, నాకు దేవుని మీద ఆధారపడతా, దేవుని మీద చూస్తా అంటే, ఇలాంటిది రావడం కొరకే అలాగూ దేవుడు చేస్తాడు తమ్ముడు అని చెప్పాను. కొన్నిసార్లు నా అన్న వాళ్ళు ఫ్యామిలీతో సహా, భార్య భర్త పిల్లలతో సహా ఒకసారి ఒంటరితనానికి వదిలేస్తారు. ఆ టైంలో మనం కంగారు పడద్దు. మనలో నిజంగా స్పిరిచువల్గా ఉన్న వ్యక్తి ఏం చేసిన, ప్రభువా నువ్వే బెస్ట్ అనాలి. ఆయనతో, దేవా నేను నీకు దూరం కాను, నీలో ఉంటా, నీ కొరకు బ్రతుకుతా. హల్లెలూయా. ఎందుకు బాధ అనిపిస్తుందంటే, ఎక్కువగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఏమన్నా అంటే తట్టుకోలేము. వాళ్ళ కొరకు చాలా ప్రయాసపడతాం. వాళ్ళు మంచి చెడులు చూసుకుంటాం. 3 బిడ్డలు తండ్రి మధ్యరాత్రి 1 గంట కంటే ఈ చెర్లపిల్లి ఎక్కడుందండి? 1.5 అవర్లు అక్కడ ఉండేది. మళ్ళీ అవి చక్కబెట్టి మళ్ళీ ఉదయకాలం వరకు వచ్చి మళ్ళీ ట్రాక్టర్ వేసుకుని పోయేది. వాళ్ళకి తెలుసు, సమయం కేటాయించేది, మనీ ఇచ్చేది. ఎందుకంటే 2 అక్కచెల్లెళ్ళ పేరు మీద ఒకడే తమ్ముడు. అంటే వాళ్ళేదో తప్పు అనట్లేదు, తానేదో రైట్ అనట్లేదు. ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఈ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి? బలహీనము కాకుండా బలవంతులుగా ఉండడానికి ప్రభు సహాయం కోరాలి. హల్లెలూయా. ఇంకొక వండర్ఫుల్ మాట చెప్పనా? నువ్వు మోకాల మీదకి వెయ్యి, ఏడు, నీకు కలిగిన బాధలను బట్టి గట్టిగా ఏడు. ఏడ్చిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి? హృదయం తేలికైపోతుంది, మనసు కుదుట పడుద్ది. అమ్మాయి ఊపిరి బిగబట్టుకో అంటే ఏదో బరువు దిగినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఏడవాలి? మనుషుల ముందు కాదు, దేవుని సేవకుని ముందు కూడా కాదు. నీ దేవుని ఎదుట ఏకాంత ప్రార్థన ఉంటుంది నీకు, అక్కడ ఏడవాలి. వాళ్ళకి తెలియాలి కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఏడుస్తున్నది ఎందుకో తెలుసు, నీకు తెలుసు. కొంతమంది వాళ్ళ ముఖం మీద బాధను అసలు కనపడని, వారిని చూస్తే ఈ మనిషికి ఏం బాధ లేదు అని ఒక్కసారి మెసిలిచ్చి చూడు. నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నావు అని అంటే, హ్యాపీ అమ్మన్నా ఒకసారి చెప్తే కూర్చో అని చెప్పేసరికి ఈ చెప్పే వ్యక్తి ఏడు మనోడు ఏడుస్తాడు ఎదురుకున్నావు. అన్ని కష్టాలు. అందుకే బలహీనతలను మనం జయించాలి. బలహీనత మనల్ని నెమ్మదిగా ఉండనివ్వదు, సంతోషంగా ఉండనివ్వదు. ప్రతి ఒక్కరి లోపల మీ లోపల బలహీనత, నా లోపల. ఆ బలహీనతలు, అది బలహీనతని గుర్తించాలా, గుర్తించి దాన్ని ఓవర్కమ్ చేయాలా. ఈ బాధలో ఈ వ్యక్తి ఉంటే, ఈ మనిషి ఎంత కఠినుడైతే అమ్మ నాన్నకు దూరం చేసి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ భార్యకు పరిచయం చేయడానికి, చిన్నది అంటే యవనస్తురాలే, బాలురు అంటే యవనస్తులే వాళ్ళు.
అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పని మనిషిగా పెడితే ఆ పిల్ల హృదయం ఎంత గొప్పదండి. ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి జీవితంలో దేవుని ఆలోచనలు స్పష్టంగా వాళ్ళకు అందుతాయండి. వాళ్ళకు భారం ఉంటుంది, వారికి ప్రేమ ఉంటుంది, అగాపే ప్రేమ, వారికి విశ్వాసం ఉంటుంది. ఎందుకు? చిన్నప్పటి నుంచే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వాక్యంతో పెంచుతారు కదా. ఇప్పుడు యుద్ధంలోనే ఉన్నారు వాళ్ళు, యవనస్తులంతా యుద్ధంలో ఉన్నారు, మిలిటరీ అంతా యుద్ధంలోనే ఉంది, చదువులు ఉద్యోగాలు అన్నీ బంద్ చేసి ఇప్పుడు యుద్ధంలో నడుస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం దాటిపోయింది, ప్రాణాలకు తెగించి. అంటే వాళ్ళు నేర్పించిన ధర్మశాస్త్రం, వాక్కు, దేవుడు మా జాతి, లేకపోతే మా ప్రాంతం మాది, బిబిలికల్గా అక్షరార్థకంగా అట్లా నేర్పించిన ఈ అమ్మాయి శత్రు ఇంట్లో ఉన్న శత్రువుకు మేలు చేయాలని ఆలోచిస్తుంది. కోపం పెట్టుకోలేదు, ఆవేశం పెట్టుకోలేదు. అసలు కోపం ఆవేశం పెట్టుకుంటే మనకు మేలు చేయాలనిపిస్తుందా? ఈ అమ్మాయి చెప్తుంది, ఏమండి అయ్యగారు ఇంత ఘోరంగా బాధపడడం నేను చూడలేదు, ఎంతైతే ఆనందం, ప్రశంసలు, గౌరవం వచ్చిందో అంతకంటే ఎక్కువ కృంగిపోతున్నాడు అమ్మగారు. అయితే సమ్రోన్ పట్టణంలో ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు, అక్కడికి వెళ్తే ఈయన రోగం బాగైతుంది అమ్మగారు. ఆ వార్త ఎండలో వచ్చిన వ్యక్తికి మజ్జిగ నీళ్ళు, కూల్ వాటర్ ఇచ్చినంత నెమ్మది అయిపోయింది, చల్లటి కబురు. ఆ భార్యకు ప్రాణాలు పైకి, నేను 24 గంటలు సహజీవనం చేస్తున్నా, పైకి ఎట్లా మాట్లాడుతాడు, పైకి ఎట్లా ఉంటాడు, కానీ లోపల మానసికంగా కృంగిపోతున్నాడు. ఏం చేయలేను. బయట మంచి పేరు ఉంది, ఘనత ఉంది, గౌరవం ఉంది, నీరాజులను అందుకుంటున్నాడు, కానీ మానసిక ఒత్తిడి మనిషికి ఉండొద్దండి. మానసిక ఒత్తిడి మనసుకున్న మెయిన్ థీమ్ ఏంటంటే ఈ శరీరాన్ని బాధ పెట్టడమే దానికి బాగా తెలుసు, ఇబ్బంది పెట్టడమే దానికి తెలుసు. ఈ పరిస్థితులను చూసి దాన్ని బాధపడుతూ ఉంటే ఈ వార్త ఆయనకు చెప్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కానీ ఆ వ్యక్తి వివేకం కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నేను ఒక అధికారి కింద ఉన్నాను, బైబిలే చెప్తుంది అధికారులకు, నీ పై అధికారులకు లోబడి ఉండమని బైబిలే చెప్తుంది, రాజుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయమని బైబిలే చెప్తుంది, అధికారానికి లోబడాలని బైబిలే చెప్తుంది. దేవుడిచ్చిన అధికారాలు తప్ప ఈ ప్రపంచంలో ఏ అధికారాలు లేవు. గవర్నమెంట్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు, ఒక అధికార నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మనం లోబడాల్సిందే. తల్లి తండ్రి వాళ్ళు మనపై అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వినాలి. తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పే గురువు అథారిటీ ఉంటుంది. హల్లెలూయా. అన్నిటికంటే ముందు దేవునికి మన మీద, మన జీవితం మీద, మన లైఫ్ మీద ఆయనకు అధికారం ఉంటుంది. అందుకే సామెతల గ్రంథకర్త ఏమంటాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఏం జరుగుతుందట? ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? నీ త్రోవలన్నీ సరా. 3వ అధ్యాయం సామెతల గ్రంథం. హల్లెలూయా. చదువుదామా? ఎందుకని మంచిది, మరోసారి టచ్ చేద్దామా? దానికంటే పై వచ్చిన చదువు తల్లి, దానికంటే పై వచ్చిన చదువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సరిపోద్ది. హల్లెలూయా. ఇంకా కంటిన్యూ చేయండి, చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. అవును. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో అదక్కర్లేదు. హల్లెలూయా. అంటే గమనించండి, నీవు దేవుని అధికారం, ప్రపంచంలో అంతా దేవుడిచ్చిన అధికారమే. అందుకని కైసరికి దేవునికి అంటాడు, అంటే అధికారం. అట్లా ఫ్యామిలీ, కుటుంబం ఒక అధికారం ఉంటుంది, హెడ్ మాస్టర్ ఒక అధికారం, టీచర్లు వాళ్ళ పరిధిలో, హల్లెలూయా, సంఘం వాళ్ళ పరిధిలో, సేవకులు వాళ్ళ పరిధిలో, ఫ్యామిలీ వాళ్ళ పరిధిలో, భార్యాభర్తలు వాళ్ళ పరిధిలో ఒక నియమం ఉంది. అది విచక్షణ జ్ఞానంతోనే తెలుస్తుంది.
ఈ మనిషి అధికారం ఉంది, హోదా ఉంది, సక్సెస్ ఉంది, బలహీనత ఉంది, అదే సమయంలో ఇంకిత జ్ఞానం ఉంది. ఈ వార్త తెలిసిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి వస్తా. కరెక్టే అడిగాడు. సముద్రంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నేను నా రోగం నుంచి బయటపడతా. మీరు కూడా అనుకున్నారు కదా నేను బాగుపడాలని. మీరు అనుకున్నది జరుగుతుంది, నేను అనుకున్న, నా ఫ్యామిలీ అనుకున్నది జరుగుతుంది. ఇన్ని ఉండేవి లాభం నాకు. మనకి ఎన్ని ఉండేవి లాభం అండి మన అంతరంగం మారకపోతే, మనకి ఎన్ని ఉండేవి లాభం మన స్వభావం మారకపోతే, మనకి ఎన్ని ఉండేవి లాభం మన జ్ఞానం, మన బతుకు మారకపోతే జ్ఞానం ఉండేవాళ్ళం ఏమున్న లాభం లేదు. ఆ మార్పు పొందే ప్లేస్ నాకు దొరికింది. హల్లెలూయా. ఇది మార్పు చెందే ప్లేస్, ఇది పరలోకపు గవిని, ఇది ఒక ఆధ్యాత్మిక కర్మాగారము. ఇక్కడంతా ఇప్పి కుప్పబెట్టి మళ్ళీ చేసి సర్వీసింగ్ చేసి అన్నీ చేసి మళ్ళీ వేడిగా జాయిన్ చేసి మళ్ళీ చేసి ఫ్రెష్గా నిన్ను బయటికి పంపించేయాలి. హల్లెలూయా. ఇది ఒక స్పిరిచువల్ కర్మాగారం. హల్లెలూయా. అక్కడికి వెళ్తే నా లోపల మార్పు వస్తుంది అన్నప్పుడు ఎందుకో ఏమో రాసుకుని నచ్చల. ఎందుకు నచ్చదో తెలియదండి. కొంతమంది మనకు నచ్చదు, ఎందుకు నచ్చదో తెలియదు. ఆ ప్రవక్త ఏమైనా తెలుసా? ఈ రాజు లెవెల్ చూశాడు, స్థాయి. నేను రాజు, నా తరపున పోవాలంటే నాలాంటి లెవెల్ ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అందుకని చాలామంది ప్యారలాల్గా వస్తారు. వీళ్ళకి డబ్బు ఉందా, అయితే వీళ్ళతో దోస్తాను చేస్తా. వీళ్ళకి జ్ఞానం ఉందా, వీళ్ళతో దోస్తాను చేస్తా. వీళ్ళకు అందం ఉందా, అయితే వీళ్ళతో దోస్తాను. వీళ్ళకి చక్కగా మాట్లాడొస్తా, అయితే వీళ్ళతో నేను దోస్తాను చేస్తా. వీళ్ళతో దోస్తాను చేస్తే నాకు ఏమైనా డబ్బులు వస్తాయా, ఓకే చేసి. ఇది మన ఆలోచనలో. నేను నాదానైపోను, నాకు చిన్న చూపు వస్తే కాదు. అక్కడికి వెళ్తే నన్ను గౌరవించాలి. గౌరవం నీకు తిండి పెడుతుందా? కీర్తి ప్రతిష్టలు నువ్వు రోగాన పడితే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయా? ఇవ్వవు. దాని కొరకు ప్రాకులాడుతున్నాడు. అరే నీ కింద ఉన్న వ్యక్తి సైన్యాధిపతి ప్రాణాలు తెగించి యుద్ధ నైపుణ్యాలతో కలిసి వెళ్ళి సక్సెస్ చేశాడు, యుద్ధంలో జయం పొందాడు దేవుని సహాయం వలన. అలాంటి వ్యక్తి బాగుపడాలని కోరుకోవడం కొరకు ఒక అవకాశం వస్తే నీ సొంత పైచం ఎందుకు కలుపుతున్నావు? కలిపాడు. పాప ఆయనకేం తెలుసు, రాజు లీడర్ ఇస్తే లీడర్ చదవద్దా? చక్కగా రాజు దగ్గర పోయి రాజును కలవడ్డా, రాజుకి ఇచ్చాడు. ఆ రాజు ఏం చేశాడు? ఆయన కూడా పిచ్చి రాజే. ఈయన పిచ్చి అంటే ఆయనకంటే ఇంకా పిచ్చి. రోలు పోయి మధ్యలో చెప్పుకున్నట్టు. మధ్యలో రోల్ సంగతి తెలుసు కదా. రోల్ అంటే ఒక దిక్కు దంచుడే, మధ్యలో అంటే తబల, రెండు దిక్కులు దంచుడు. హల్లెలూయా. మూలిగ నక్క మీద తాటి పండు పడ్డట్టు. అసలే ఒక సమస్య, ఇంకొక సమస్య, అదే సమస్య, ఇంకొక సమస్య. అంటే తెలియకుండానే ఏమైపోతుంది, మనసు బరువెక్కిపోతుంది. ఆడికి వెళ్ళేసరికి ఆయన ఏం చేశాడు? ఆ రాజుకు కూడా వివేకం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు అయితే ఏం లాభం, ఆత్మీయుడైతే ఏం లాభం, పాస్టర్ అయితే ఏం లాభం, సంఘస్థులు అయితే ఏం లాభం? కొంచెం ఆలోచించాలి కదా. ఆ రాజు ఏం చేశాడు? చదువుతుంటే కళ్ళు మారినాయి, ముఖం మారింది, కందగడ్డలకి అయిపోయింది, మొత్తం చింపేసాడు, బట్టలు చింపుకున్నాడు, ఆయన చెప్పాడు. అసలు ఏమనుకుంటున్నారా మీరు రాజు? నేను దేవుణ్ణి అనుకుంటున్నా? గొడవ కొరకు, కలహకారణం కొరకు ఏదో ప్లాన్ చేస్తున్నాడా, కుట్ర పడుతున్నాడా, ఏదేదో అరిచేస్తాడు. పాపం నయం అనిపించాడు, చూస్తున్నాడు. ఏమైంది ఈ రాజుకు? ఆయన ఏం రాశాడు, ఏం చేశాడు? ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు దీన్ని క్లోజ్ చేయబోతున్నాం కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నా, వేరే ఏమనుకోకండి. హల్లెలూయా. దీనివల్ల మీకు నెమరేసుకున్నట్టే. హల్లెలూయా. నష్టమైతే ఏం లేదు, ఇబ్బంది పడకండి. అయితే ఏం జరిగింది తెలుసా? ఆ వస్త్రాలు చెప్పుకునేసరికి ఊరే గందరగోళం అయిపోయింది. అప్పుడెప్పుడో చెప్పాను, మీకు గుర్తుందా? ఉపమానాలు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ వాక్యం మీకు అర్థం కావడం కొరకు. ఆ ఉపమానం గుర్తొచ్చినప్పుడన్నా నేను చెప్పిన విషయాలు గుర్తొస్తాయి అన్న ఉద్దేశంతో. మంత్రి పక్కకున్న రాజు అన్నట, ఈ పల్లపులు ఉంటాయి కదా, పల్లపుల మంచిది. పళ్ళకు ఇప్పుడు అన్ని పేస్ట్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ అది బెస్ట్. ఎందుకంటే మంచిది, వేప చెట్టు మంచిది, వేప పుల్ల మంచిది. ఇప్పటికీ చాలామంది వేప పుల్ల వేస్తారు తెలుసా. అయితే వేస్తుంటే ఒకటి చిన్నది పంట్లో ఇరికింది, వస్తలేదు. మంత్రితో అన్నాడు, ఓరి తీర బాబు, ఈ పంట్లో ఇరికిందంటే సరే అని తీశాడు. బైబిల్ చెప్తుంది, నీ కౌగిట నీ భార్య ఎదుట నీ నోరుకు కాపు పెట్టు. హల్లెలూయా. నిజమైన వ్యక్తి ఎవరైనా కావచ్చు, పురుషుడు భార్యకి ఏ విషయాలు చెప్పాలో ఏం చెప్పాలో ఆడమైనంతా చెప్తుంది. ఇప్పుడు నిన్ను ఆట ఆడిస్తుంది.
అయితే మనోడికి పోయి ఏమైనా నీకు ఒక విషయం తెలుసా, ఈరోజు ఏం జరిగిందో తెలుసా రాజు? ఏం లేదు, రాజు పంటలో అది పుల్ల ఇది యాప పుల్లు ఇరికింది అని వరకు ఆమె ఏమనుకున్నదో మనలో చెప్పింది, పెద్ద యాప కొమ్మే నోట్లో ఇరికిందట. మెల్లగా ఆడలో ఉన్నట్లు నువ్వు కింద నాన్నది కదా. మంచి విషయాలు హ్యాండిల్ చేస్తే అసలు సమాజం సంఘాలు ఇట్లా బాగుపడతాయండి. అసలు మీకు తెలియదు, వీళ్ళకంత అంత ఉండదు. ఎందుకంటే పని బాధ్యతలు ఇవి ఉంటే వీళ్ళకు ముచ్చట్లు పెట్టుకునే అవకాశమే ఉండదు. మీకు చాలా టైం దొరుకుతుంది, ఏ సందర్భం వచ్చినా మాట్లాడుకుంటూ అంటారు. కానీ మీకు కనుక మంచిని హ్యాండిల్ చేసే జ్ఞానం దేవుడు ఇస్తే ఇల్లు, కుటుంబం, సమాజం, గ్రామం, మీరున్న ప్రాంతం, మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వర్తిల్తాయి. సవాల్ తెచ్చి చెప్తున్నాం. ఈమెం చేసింది, ఆయన చెప్పింది ఒకటి, నాకు అర్థమైంది ఒకటి. తీరోజు జరుగు అందరూ వేప చెట్టే నోట్లకెళ్ళి వచ్చిందట, రాజు నోట్లకెళ్ళి వచ్చిందా అంటే ఏమైపోయిందంటే మనకు తెలియకుండానే మన మైండ్ కరప్ట్ అయిపోతుంటాడు. మన ఆలోచనలు సైతాన్ని డైవర్ట్ చేస్తాడు. అందరికి గేలు చేస్తున్నాడు. ఏమైంది రాజుకు, ఏమైంది ఆ కుటుంబానికి, ఏమైంది ఆ పిల్లలకు, ఏమైంది అని మాట్లాడుకొని నిర్లిప్తంగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి నిర్లక్ష్యంగా లేడు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా భారం కలిగిన వ్యక్తి నిర్లక్ష్యంగా లేడు. హల్లెలూయా. దేవునితో నడుస్తున్న వ్యక్తి నిర్లక్ష్యంగా లేడు. ఆత్మలో ఉన్న వ్యక్తి నిర్లక్ష్యంగా లేడు. అప్పుడు ఆయన ఒక అడుగు ముందుకేసి చొరవ తీసుకొని తన కింద ఉన్న ఒక దాసుని పంపి, రాజులు కంగారు పడకని చెప్పు, ఆ మనిషిని మన దగ్గరికి పంపించమను. అసలు రాజు ఎలా మర్చిపోయాడు నియమాలు? రాజుని ఎవరైనా ఎన్నుకోవాలంటే సౌలుని ఎన్నుకోవాలంటే సమీలు ఎన్నుకోలేదా? ఏలియా రాజుని ఎన్నుకోలేదా? అభిషేకించలేదా రాజ్యాధికం కొరకు? ఇజ్రాయెల్లో ఉన్నది ఆనవాయితీ, ఈ క్రమం తెలుసు కదా. ఎట్లా మర్చిపోయాడు ప్రవక్త ఉన్నాడు అన్న సంగతి? జస్ట్ జ్ఞాపకం చేసి ఆ వ్యక్తిని పంపించమని చెప్పమంటే వెళ్ళి చెప్పాడు. కానీ ఆ రాజు కంగారు పడ్డ. నిన్నెందుకు పంపించిండ్రా, ప్రవక్త ఎందుకు రాలేదురా, అసలు ఏమనుకుంటాడు ఆ ప్రవక్త అని మాట్లాడలేదు. ఆయనకు అర్థమైంది అయ్యో నేను ఇట్లా ప్రవర్తించాల్సి లేకుండా అని పంపించాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే మనోడు ముందుగానే ఆలోచించుకొని వెళ్ళాడు. నేను వచ్చినప్పుడు బయటకు వస్తాడు, ఎదురుగా వస్తాడు, నన్ను సాధారణంగా ఆహ్వానిస్తాడు, నా గొప్పతనం గురించి మాట్లాడతాడు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవాలని ఎట్టి పరిస్థితులు అనుకోకండి. నేను అనుభవంతో చెప్తున్నా, సవాల్ చేసి కూడా చెప్తున్నా. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ ఫ్యామిలీ కానీ, నీ సంఘం కానీ, నీ సేవకులు కానీ, నీతో ఉన్న వాళ్ళు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీతో కొలీగ్స్ కానీ, నువ్వు ఉన్న స్థలం ఏదైనా పోనీ, నీ ఎదుట ఉన్న వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవాలనుకోవాలి అని నువ్వు అనుకుంటే అక్కడనే ట్రాక్ తప్పిపోతుంది. ఎవరు నిన్ను అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకో. ఎవరు నిన్ను ప్రేమించరు, నువ్వు ప్రేమించవు. ఇప్పుడు నీకు వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్తాను అని యేసయ్య అంటాడు. అని ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు చెప్పు? అన్యులు కూడా అదే చేస్తున్నారు, మరి వాళ్ళకు నీకు తేడైంది అంటాడు. అందుకే ఎవరైతే నన్ను ప్రేమించాలనుకుంటామో వాళ్ళను మనం ప్రేమించడం స్టార్ట్ చేద్దాం. ఎవరైతే నా మాట వినాలనుకుందామో వాళ్ళ మాట మనం విద్దాం. ఎవరైతే నన్ను గౌరవించాలని అనుకుంటారో వాళ్ళే గౌరవించడం ప్రారంభిద్దాం. అసలు ఇల్లు పరలోకం అవుతుందండి. చాలా సంతోషం ఉంటుంది. మనోనికి అవన్నీ ఉండడం వలన బయటికి రాకుండా రాజు దగ్గరికే ఒక సేవకుని పంపించాడు. ఈ లోపల ఉన్న సేవకుని కూడా అతని దగ్గర పంపించి, నువ్వు యోర్దాను నదిలో మునుగు 7 సార్లు స్నానం చేయి, నువ్వు బాగైపోతావు అనే వరకు చిరెత్తుకొచ్చింది కోపం. రౌద్రుడైపోయాడు, కోపంతో వచ్చేసాడు. ఆ కోపం రౌద్రం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటట్టు చేసిండు. ఆ నది లేదా, ఈ నది లేదా, అసలు చేయి ఆడిస్తాడు అనుకున్నా, ప్రార్థన చేస్తాడు అనుకున్నా, యెహోవా నామంలో కనిపెడతాడు అనుకున్నా, ఆ రోగం వస్తాడు ఎన్నెన్నో అనుకున్నాడు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా అసహనానికి లోను కావద్దండి, గుర్తుపెట్టుకోండి. అది ఏమన్నా కానివ్వండి, అసహనానికి లోను కానీ అస్సలు కావద్దు. సహనం కోల్పోయినామంటే ఇల్లు నరకమేనండి, ఫ్యామిలీ నరకమే, సంఘము నరకమే, సేవకులు నరకమే. సహనాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. దావీదు అన్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. సహనంతో కనిపెట్టుకొని ఉంటుందని గత వారాలలో మనం ధ్యానించాం. 40వ కీర్తనలో భయభక్తులు కలిగిన వారిని మన జీవిత సహనాన్ని బట్టి
భయభక్తులు కలిగి ఉంటారు. కొత్త పాట మన నోట ఉంటుంది. జిగడగలో దొంగ ఊపి నుంచి బయటపడతాం, నీలకయ్యని అగాధం నుండి బయటపడతాం. అంటే మన జీవితం అంధకార బంధనం కావద్దు అంటే నా భార్య నన్ను అర్థం చేసుకోవాలి, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవాలి, నా కుటుంబం అర్థం చేసుకోరండి. నీ ఫ్యామిలీ నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయి. అసలు గొడవలు ఉంటే నన్ను అడుగు. తొందరపడవు కదా, తొందరపడి నిర్ణయాలు రావు కదా, నోరు సారవు కదా, మాట ఏదో నీకు ఏది కనిపిస్తుంది. ఈ మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటే రియాక్షన్ అంటే తెలుసా? ఇప్పుడు తమ్ముడు యాక్షన్కి రియాక్షన్ అంటే కరెక్ట్. అయితే ఏంటి తెలుసా, ఇప్పుడు మీ 2వ తరగతో 3వ తరగతి పిల్లోడు ఉన్నాడు, వానికి ఛాయ్ పోసినావు. ముందే చెప్పినావు, అరే ఛాయ్ వేడుందిరా, చల్లగా అయినాక తాగరంటే నాకు కావాలి మమ్మీ అని. అయితే జాగ్రత్తగా తాగుంటే బాగుండు. ఏమన్నా తెలుసా, అరే మీద పడేసుకున్నావు అనుకో బిడ్డ, నీకు మాత్రం ఈ చింత పడేది. వానికి అదే మాట పడ్డది. వాడు నిజంగా మీద పడేసుకున్నాడు. పడేసుకున్న వరకు వచ్చిందో పల్లది. నేను ముందే చెప్పానా లేదా? ఈలోపు వాళ్ళ నాన్న చూసాడు, వాడు వచ్చి తోడు మొదలు పెడతాడు. అసలు అక్కడ చేయాల్సింది ఏంటి? బర్ణలు రాయాలి. ఎందుకంటే వేడి పడ్డది కదా, వేడి చేయి కదా. ఇప్పుడు చేయాల్సింది అది కర్తవ్యం. లేకపోతే బొమ్మలు వచ్చేస్తుంది. ఆ సీరలో లేకపోతే ఆ బర్ణలో లేకపోతే ఇంత జాలర్ దగ్గర ఉన్న మట్టి తీసుకొచ్చి బురద రాసి వాడు భయంలోనే ఉంటాడు. నువ్వేమను భయంలో కొట్టలేదు, తిట్టలేదు, డాడీ కూడా ఇవ్వలేదు. నానా నీకు ముందే చెప్పాను రా, అందుకే చల్లారిదా కాగుబిడ్డ, చల్లారిగా తాగొచ్చు కదా, నెక్స్ట్ టైం నువ్వు చల్లారిదాకా తాగాల అని అనుకో. భర్తకు వచ్చిన కోపం అక్కనే అయిపోతావు. అమ్మో దేవా నువ్వు మంచి ఆమె ఇచ్చినావు, దేవునికి స్తోత్రం. చిన్నదే అంటే అది యాక్షన్. రియాక్షన్ ఎట్లుంది? రియాక్షన్ కరెక్ట్ రియాక్షన్ ఇది. తండ్రి రియాక్షన్ కరెక్టా అంటే ఫస్ట్ అక్కడ అత్యవసరమైన చికిత్స 108 ఆ చికిత్స జరగాలి. హల్లెలూయా. నిజంగా లైఫ్ గురించి అర్థమవుతూ ఉంటే తెలియని నిండుదనము, తెలియని ధైర్యము, ఏదో బరువంతా దిగిపోయి తేలికగా ప్రశాంతంగా ఉంటున్నానండి నేను. మీరు ధన్యులు. నేను అనుభవించింది, ఆచరించింది మీకు చెప్పగలుగుతున్నాను, అర్థం చేయించగలను. నాకు అర్థమైంది, నాకు తెలిసింది. మర్మాలు చెప్పకపోవచ్చు. నా మెయిన్ థీమ్ భూమి మీద నేను ప్రాణంతో ఉన్నప్పుడే యేసయ్య రూపం మనకు రావాలి, యేసయ్యతో కలిసి నడవాలి. మన ప్రవర్తనలో, మన గుణగణాల్లో, మన క్రియల్లో, మన మాటల్లో, మన పద్ధతుల్లో టోటల్ ట్రాన్స్ఫార్మ్. గొంగలి పురుగు చీతాకొక చిలక కావాల్సిందే. ఆ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ. ఆయన వచ్చేంత వరకు ఇది జరుగుతూనే ఉండాలి, సానబెడుతూనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా మీరు ధన్యులు. మిమ్మల్ని బట్టి నాకు నేర్పిస్తున్నాడు, నన్ను బట్టి మీకు నేర్పిస్తున్నాడు. యాక్షన్కి రియాక్షన్. కోపమా రియాక్షన్? వెనక తిరిగి వెళ్ళిపోవడమా? నోటికి ఇచ్చిన వచ్చాడు మాట్లాడమా? కాదు కదా. జస్ట్ కూల్ నెమ్మదిగా అనుకోవాలి. మన మనసును మనం సముదాయించుకోవాలి, మన ఆలోచనలు మనం సముదాయించుకోవాలి. ఉరికితే పొద్దుకోదు. నో ప్రాబ్లం యేసయ్యా, నా మనసు నీకు తెలుసు, నా హృదయం నీకు తెలుసు, నా వ్యక్తిత్వం నీకు తెలుసు. నా భార్యకు అర్థమవుతలేదు, నా భర్తకు అర్థమవుతలేదు, నా పిల్లకి అర్థమవుతలేదు, బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతలేదు, నా తోటి వాళ్ళకి అర్థమవుతలేదు. సరే, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచన ఏమన్నా నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ లార్డ్. తెలియకుండానే హై బీపీ వస్తుంది, తెలియకుండానే అల్సర్ వస్తుంది, తెలియకుండానే గుండె వేగం కొట్టుకుంటుంది, తెలియకుండానే అవయవాలన్నీ ఇదైపోతుంది. అదంతా చెత్తను తీసేసిన అనుకో ప్రశాంతంగా ఉంటాయి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ కోపం అంతా పోయిన తర్వాత కింద ఉన్నాడు, ఇది మంచి అవకాశం. వీడిటనే ఉంటే కూర్చుంచి కుళ్ళి చచ్చిపోతాడు. అప్పుడు ఆ పొజిషన్కు నేనే వస్తా. అధికారం కొరకు ఎంత నీచానికైనా దిగజారుతాడు. అధికారం, మగువ, మత్తు, మనీ. హల్లెలూయా.
అధికారాన్ని ఏమంటారు తమ్ముడు ఇంగ్లీష్లో? పవర్. పవర్, మనీ, మగువ, ఇవి మత్తుతో సమానం. ఇవి కనుక తలకెక్కితే అసలు ఎక్కువ ఏవి డిస్టర్బ్ చేస్తాయంటే మత్తు కాదు, మగు కాదు, అలాగని దాంట్లో తేలాడమని చెప్పట్లేదు. కానీ వీటికంటే తీవ్రమైంది అధికారం. అధికారపు ముసుగులో మనీ, డబ్బు. డబ్బు అవసరమే బ్రతకడం కొరకు, కానీ డబ్బే జీవితం కాదు. సంపాదన అవసరమే పిల్లలు కుటుంబం పోషించడానికి, కానీ భార్యను పక్కపెట్టి, పిల్లలు పక్కపెట్టి, తిండి పక్కపెట్టి, నిద్ర 24 గంటలు నువ్వు కష్టపడ్డావు అనుకో, ఈ బాడీ క్షీణించిపోతుంది. అవసరమే, ఆ అవసరం దాన్ని వాడుకోవాలి. ఈ వ్యక్తికి ఒక మూలం తెలుసు. ఇన్ని కలిగిన ఈ వ్యక్తికి కనువిప్పు కలగాల. కోపంతో ఉన్నప్పుడు మాట్లాడితే అర్థం చేసుకో, కయ్య అరుస్తాడు అని ఆలోచించి, మీరేమనుకోకపోతే మీతో ఒక మాట మాట్లాడతారు అని అంటే, చెప్పురా ఇక అదే బాధ ఉంది, చెప్పు ఏంటి? ఏం లేదయ్యా, డబ్బులు ఇవ్వమంటిస్తావు కదా, మునుగుదాం, నువ్వు మునగపోతే నేను నీతో పాటు వస్తారా? ఆయనకి ఎందుకో ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఆయనతో మనకిందే పని, ఆయన బయటికి రాలేదు, అది ఆయన ప్రాబ్లం. మనమైతే వెళ్ళాం కదా, ఆయన దగ్గర నిలబడ్డాం. ఆయన నిర్లక్ష్యం చేశాడా? పరిష్కారం ఇచ్చాడు కదా, వెళ్ళి పరిష్కరించుకుందాం. ఒకవేళ మునిగిన తర్వాత బాగా కాకపోతే అప్పుడు మాట్లాడదాం, రాదు వద్దాం అని ఏం చెప్పి కన్విన్స్ చేశాడో తెలియదు. కానీ కన్విన్స్ అవ్వడం వల్ల యోర్దాను వైపు దారి. హల్లెలూయా. అంటే సిరియా దేశం వైపు వెళ్ళే వ్యక్తి, దేవుని సేవకుని దగ్గరికి వచ్చిన వ్యక్తి మార్గ మధ్యలో డైవర్ట్ అయింది తన లైఫ్. ఆ డైవర్ట్ అయిన వ్యక్తి దేవుని మాట ప్రకారం వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నీళ్ళలో ఏమి లేదు, యోర్దాను బురదలో ఏమి లేదు, ఎలీషా లోపల ఏమి లేదు, ఎలీషా నోటుండి ఇచ్చిన వాక్కులోనే అంతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో మనిషి మెంటల్గా చేంజ్ అయ్యాడు. అంతకుముందు ఉన్న ఆలోచనలన్నీ తీసేసి ఒకటే ఆలోచన, పోవాలా మునగాల, అంత మట్టుకే. మునిగిన తర్వాత ఎన్లైట్ దొరికింది, ప్రత్యక్షత దొరికింది, జ్ఞానోదయం అయింది, వివేచన పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. ఆ వ్యక్తికి వేరే థాట్ లేదు. చలో వెనక్కి వెళ్దాం. యోర్దాను నదుడు ఎక్కడికి? ఎలీషా దగ్గరికి. హల్లెలూయా. ఈ వస్తుంటే నేను అనుకున్నాడు మనోడు, నీ అట్లా పిచ్చిగా ప్రవర్తించాల్సి లేకుండే నేను రుబావు చేయడం ఏంటి డాక్టర్ మీద, దైవజనుడి మీద నేను రుబావు చేయడం ఏంటి? ఆయన దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎలీషా ప్రవక్త, దేవుని ప్రవక్త, దేవుని పక్షాన నిలబడి ప్రజలతో మాట్లాడే వ్యక్తి. నా అయి కాదు, నా బాయి కాదు, నా సొమ్ము తినలే, నా సొమ్ము తినలే, భూముల కాడ గొడవ రాలే, ఇంకెక్కడో గొడవ రాలే, నాకు మంచి లేక నేను వెళ్ళి ఆయన ఏదో బయటికి రాకపోతే నేను ఇట్లా రుబావు చేయడం అని రియలైజేషన్ స్టార్ట్ అయింది. దాంట్లోనే ప్రేమ, దాంట్లోనే జ్ఞానోదయం. ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదండి. మనోనిత్రాలు వెలిగింపబడిన వ్యక్తికి, విశ్వాసంలో ఎదుగుతున్న వ్యక్తికి, ప్రార్థనలో దైవికంగా దేవుళ్ళు ఎదుగుతున్న వ్యక్తికి ఎవరేం చెప్పాల్సిన స్పృహ వాళ్ళకే కలుగుతుంది. ఈ పక్కనుండి ఏమైనా చెప్పాడా? దిగాలని చెప్పాడా? రాగానే ఆ కింద దిగిండు, గుర్రం మించుది, కిందికి దిగి చిత్తగించుము, నిదాసుడను. నిజంగా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇజ్రాయెల్లో అసలు ప్రపంచం లోకమందంతటి ఏ దేవుడు లేడు, ఇజ్రాయెల్ దేవుడే దేవుడు. నేను డెసిషన్ తీసుకున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను, నా బ్రతుకుని మార్చేసుకున్నాను. అప్పుడు అంతకుముందు ఉన్న గర్వం ఉందా? అంతకుముందు ఉన్న పొగరుందా? అంతకుముందు ఉన్న రౌద్రం ఉందా? అంతకుముందు బిల్డప్ ఏమైనా ఉందా? అసలు ఏమి లేదు. ఒక పసిపిల్లలాగా అయిపోయాడు, చేతులు కట్టుకున్నాడు, దైవని జనుడు ఎదుట ముందర నిలిచిండు. అంతకుముందు నా ముందర నిలవాలనుకున్నాడు, మనోడు నిలబడ్డాడు, చిత్తగించమంటున్నాడు, నీ దాసుని అంటున్నాడు. నాకు అర్థమైంది, నా లైఫ్ మారిపోయింది. నేను ఒకప్పుడు నయమాన్ని కాదు, ఇప్పుడు వేరే నయమాన్ని. యోర్దాను మునగక ముందు వేరుండే, మునిగిన తర్వాత వేరే ఉంది. రక్షింపబడక ముందు వేరుండే, రక్షింపబడిన తర్వాత వేరే ఉంది. పరిశుద్ధాత్మ ముందుకు ముందు వేరుండే, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వేరే ఉంది. ఆత్మలో ఎదగక ముందు వేరుండే, ఎదిగిన తర్వాత వేరుంది.
విశ్వాసంలో ఎదిగిన తర్వాత వేరుంది, ఎదగక ముందు వేరుండే, మందిరానికి రాకముందు వేరే ఉంటే మందిరానికి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చేసాయి. వాక్యం చదవకముందు, వాక్యం ధ్యానించకముందు, దేవుని గురించి పూర్తిగా అర్థం కాకముందు వేరే ఉండే నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన. కానీ ఇప్పుడు టోటల్ నాకు అర్థమవుతుంది. దినదినం ఉండి అన్నీ నేర్చుకుంటున్నాను. వచ్చి లోకమందంతటా ఇజ్రాయెల్లో ఉన్న దేవుడు గొప్పవాడండి, ఆ దేవుడే నాకు కావాలి. ఇంకోటి, అమ్మోను రిమ్మోను మీద మా రాజు ఆ గుడిలో ఉంటాడు. నేను ఏ విగ్రహాలకు మొక్క, ఉన్న విగ్రహాలను తీసేస్తే, ఏ దేవతలకు నేను ఒక ఏసైకి మాత్రమే పూజ చేస్తా, ఆరాధన చేస్తా. పొరపాటున ఆయన అధికారుడు రాజు కదా, ఆయనతో నేను గుళ్ళో అడుగు పెడితే నేను మాత్రం మనసులో ఏసైని తెలుసుకుంటా, యెహోవాని తెలుసుకుంటా. కానీ దాని విషయంలో నన్ను క్షమించేటట్టు ప్రార్థన. అరే ఎంత డీప్ రిపెండెన్స్ అండి. మనం ఎన్ని మాట్లాడినా మనకు రిపెండెన్స్ రాదు, ఎంతమందిని బూతులు తిట్టినా రిపెండెన్స్ రాదు. ఎంత రియలైజేషన్ లోపల నువ్వు ప్రార్థన చేయి, నన్ను యెహోవా క్షమించాలి. ఇది కదా మార్పు, ఇది కదా రియాలిటీ, క్రైస్తవ రియాలిటీ. అంత మాత్రమే కాకుండా కొంచెం మనీ నేను అక్కడ బలిపీఠం కట్టుకొని ప్రార్థన చేసుకుంటా. నేను ఆయన తప్ప ఇంకెవ్వరిని పూజించాలి. చదువు, ఎందుకని మంచి 18-17 నుంచో చదువు, 17-18. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇజ్రాయెల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అవును, ఇప్పుడు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 కంచరగాడిదల మోయపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుకొనుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించును కాక అని నయమానుతో చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏంటంటే, తిరిగి వచ్చిన వెంటనే దిగి చిత్తగించుము, నీ దాసుడైనా నేనిచ్చే బహుమానాన్ని స్వీకరించు అంటాడు. అంటే కృతజ్ఞత పొంగి పొర్లుతుంది. మనిషి మారాడు కదా, మనసు మారింది కదా, బిహేవియర్లో చేంజ్ వచ్చింది కదా, బాడీ లాంగ్వేజ్ కూడా మారింది కదా, ప్రత్యక్షత అనేది దొరికింది కదా. ఏం చేస్తున్నాడు? ఆ సొమ్ము, ఆ బంగారం అవన్నీ ఇస్తుంటే, యెహోవా జీవముతోడు నేను ఎవరి సన్నిధిలో అది నాకు అక్కర్లేదు, బతిలాడినా కూడా తీసుకోలేదు. అప్పుడు అంటాడు, నేను ఆరాధిస్తా యెహోవా దేవుణ్ణి. కంచెరగాడిద మట్టి అంటే ఇంకా అంత పర్ఫెక్ట్గా ఎదగలేదు, ఆ మట్టిలో కూడా ఏం లేదు, ఇజ్రాయెల్ మట్టిలో కూడా ఏం లేదు, కానీ అంత ఎదగలేదు కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేయలే ఎలీషా. ఓకే, క్షేమంగా వెళ్ళు అంటాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించాం, ఎంత మార్పు అండి నాయమాన్ లోపల. ప్రసంగాలు వినడా, బైబిల్ క్లాస్కి వచ్చాడా, పాటలు పాడాడా, ప్రార్థనలు చేశాడా? లేదు. ఇవి మనల్ని ప్రోత్సాహంగా ముందుకు నడిపించడు. కానీ తదేకంగా నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే మార్పు సంవత్సరాల తరబడి రాదు, ఎప్పుడో ఒక టైం వస్తుంది. ఆ టైంలో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిందంటే అక్కడ స్టార్ట్ అయింది. తిరిగి 7 సార్లు మునిగాడు, ఏమేమి అనుకున్నాడు, కానీ మొత్తం మీద మునుగుదాం, ఏం చేద్దాం అనుకున్నాడు, ఏమనుకున్నాడు, మునిగి లేచాడు. మునిగి 7 సార్లు వేసరికి పసిపిల్ల దేహం అక్కడైంది. టోటల్ పాత రోత జీవితం అంతా తీసేసి క్రొత్త వ్యక్తి అయినా. విత్తిన గింజ చస్తేనే కానీ క్రొత్తగా మొలకెత్తదు. ఆలోచనలు, భావాలు, ప్రపంచం, భావన, హృదయం, అంతరంగం, బాడీ, మాటలు, తలంపులు అన్నీ నూతనమే. ఇప్పుడు గుండె నిండా ఎవరున్నారు? ఏ దైవజనుడైతే నోటి మాటతో చెప్పాడో ఆ మాటను బట్టి విశ్వసించి మునిగి లేవడం వల్ల ఆయన చెప్పినట్టే నా జీవితంలో జరిగింది కాబట్టి ఆ దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాలి అని పరిగెత్తుకొని వచ్చాడు. అంతకుముందు జస్ట్ ఒక 1 అవర్ క్రితం
ఒక 15 నిమిషాలు దిగడం, నీ దాసుని చెప్పడం, చిత్తగించమని చెప్పడం, బహుమానం స్వీకరించమనడం, ఇజ్రాయేల్ దేవుడే గొప్పడు లోకమందుతాడని చెప్పడం, ఎంత 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 చేంజ్ అండి. అది మనందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చునుగాక. ఎన్నో అవకాశాలు మనకున్నాయి మార్పు చెందడానికి. కాకపోతే మన మనసు, మన ఆలోచనలు, మన హృదయం, మన తలంపులు దేవునికి ఇవ్వకపోవడం వల్ల వయసులో మార్పులు వస్తున్నాయి, శరీర కవలికలలో మార్పులు వస్తున్నాయి, కానీ మైండ్ మాత్రము అదే ఉందేమో. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తిలోనే పోయాలి, కొత్త బట్టకు కొత్త బట్టే మాసికేయాలి, పాత బట్టకు కొత్త బట్టను మాసికేస్తే సినుగు ఎక్కువైపోతుంది, పాత జినిగిపోద్ది. ఇదిగో కాక ఎవడైనా క్రీస్తునందున్నడేలా నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయని. ఎవరికి వారిమే మన జీవితాలు చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. పర్మనెంట్గా ఈ భూమి మీద జీవించడానికి రాలేదు. మనకంటే ముందున్న వాళ్ళు వెళ్ళిపోయారు, మన ముందున్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు, వయసుతో సంబంధం లేకుండా వెళ్ళిపోయినాను. కానీ మనల్ని మాత్రం బ్రతికిస్తున్నాడు. ఎందుకు? ఆయన పోలికలోకి రావాలి, ఆయన గుణగణాల్లోకి రావాలి. మార్పు నీ ఇంట్లోనే స్టార్ట్ కావాలి, సంఘంలో కాదు, నీ ఇంట్లోనే స్టార్ట్ కావాలి. ఇంట్లో స్టార్ట్ కాకముందుకు ప్రతి వ్యక్తిలో స్టార్ట్ అవ్వాలి. ఆ వ్యక్తిలో స్టార్ట్ అయింది కుటుంబంలో, పిల్లలు, భార్య, భర్త, ఫ్యామిలీ మెంబర్స్ చూడగలగాలి. అంటే వాళ్ళు చెప్పాలి, మా భార్య లోపల ఎంత మార్పు, అమ్మ ఏమంటే ఈ గుడికి వచ్చామో నిజంగా చాలా అని భర్త చెప్పగలగాలి, భార్య కూడా చెప్పగలగాలి, పిల్లలు కూడా చెప్పగలగాలి, మా అమ్మ నాన్నలో చాలా మార్పు వచ్చేసింది. అన్నదమ్ములు కూడా చెప్పగలగాలి, మా తమ్ముని లోపల, మా అన్న లోపల, మా అక్క లోపల, మా చెల్లె లోపల చాలా. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు యేసు సంబంధులు. శరీరమును దాని క్రియలను సిలువకు వేసి ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ వలన పునర్జీవం పొందుకొని ఆయన కొరకు సిద్ధపడుతున్న దేవుని పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి గత వారాలలో దేవుడు మనకు నేర్పించిన అనేక విషయాలు. ఒక 10 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో ఈ 20 నుంచి 27 వచ్చిన వరకు ఉన్న విషయాలను జ్ఞాపకం చేసి 1 గంటకు మనం క్లోజ్ చేసుకుందామండి. అందరం గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. మళ్ళొకసారి ఆ పాట పాడకూడదు. లాస్ట్ చరణమును పల్లవి, ఫస్ట్ పల్లవి ఎత్తు, తర్వాత లాస్ట్ చరణం ఎత్తు. తమ్ముడు కొట్టేసి హల్లెలూయా. అందరం చప్పలు కొడదాం, ప్రభుత్వం చేసి ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా అవును గట్టిగా చవలో రెండో చరణం లోరీ చపలు చపలు ఉన్నత వరకు నీ సాక్షిగా నీ సాగే
గట్టిగా చెప్పలు కొడదామా, ప్రభు స్తుతిద్దామా. మనోడింటికి వెళ్ళిండు. ఎవరు? నయమాన్ రాజును కలిసిండు. రాజుకు ఆశ్చర్యమే. నేను అనుకుంటున్నాను, నేను ఊహిస్తున్నాను, మీరు కూడా ఊహించుకోండి. ఇజ్రాయెల్ రాజును కలిశాడు. చూపించుకున్నాను, మీకు వందనాలయ్యా. మళ్ళీ వాళ్ళ రాజును కలిశాడు. లోపల ఎప్పుడైతే మార్పు వచ్చిందో, లోపల వచ్చిన మార్పు భౌతిక జీవితాన్ని మొత్తం మార్చేసింది. కొత్తగా కనిపిస్తున్నాడు మనిషి. ఆ మనిషే ఆలోచనలు కొత్తవి, భావాలు కొత్తవి, ప్రవర్తన కొత్తవి, కళ్ళల్లో సంతోషం, కనురెప్పలు మిలమిల మెరుస్తున్నాయి. ఇంటికి వెళ్ళాడు. నాకు తెలిసి ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని, నువ్వు పని మనిషి కాదు, నా బిడ్డవే, నువ్వు, నేను దత్తత తీసుకుంటున్నా, నా ఇంటి ఇలవెల్పు. దేవుడైతే నాకు ఇచ్చాడు, సేవకుల ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. కానీ ఇవన్నీ కార్యాలు జరగడానికి కారణం నీవే. నిన్ను పని మనిషిలాగా చూడను, నా సొంత కూతురు కంటే ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు నమ్మిన యేసేనే నేను నమ్మాను, నువ్వు నమ్మిన ప్రభునే నేను నమ్మాను. ఇక నీకు ఫ్రీడమ్, నువ్వేం పని చేస్తావు, నీకు మేము పని చేస్తాం, భార్య భర్తలం, కూతురు కదా. హల్లెలూయా. మనం మంచి ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేద్దాం. ఇక నువ్వు దొంగసారిన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నేరుగా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో నీ దేవుని గురించి ఏమేమి విషయాలు చెప్తావు చెప్పు. నేను ఇప్పుడు అమ్మగారు అనుకో, అయ్యగారు అనుకో, వెళ్ళాను, మమ్మీ డాడీ అని పిలువు. అసలు ఆ కుటుంబం, ఈ వచ్చిన పరివారం, ఆ జనం, ఆ చేంజ్కి ఎంత ఆశ్చర్యపోయారు. మనోడు తగ్గించుకునే మనిషేనా? గుర్రం దిగి కిందకి వచ్చి, చిత్తం నీ దాసులు, ఏంది అది? మనుషులు చేస్తే వస్తుందా ఇది? లోపల జరగాల. పౌలు జీవితంలో జరిగినట్టు జరగాల, స్టెఫెన్ జీవితంలో జరిగినట్టు జరగాల, అబ్రహాము జీవితంలో జరిగినట్టు జరగాల, యాకోబు జీవితంలో జరిగినట్టు జరగాల. అది ఆయనే జరిగిస్తాను. సరెండర్ అయిపో, అప్పగించుకో. అచ్చా, ఇట్లా దేవుడు కార్యాలు చేస్తున్నాడా? ఏలియా కింద ఉన్న ఎలీషా 200 అభిషేకం పొందుకొని చనిపోయబడి సమాధులు పెట్టబడితే, ఎవరో తెలియకుండా చనిపోయిన సైనికుడిని ఎలీషా సమాధులు పెడితే శవం లేచి నిలబడ్డది. శవం అంటే చచ్చిపోయిన ఎముకలలో కూడా జీవం ఉంది. బ్రతికున్న మనలో ఇంకెక్కువ ఉండాలి, మన మనసులో ఇంకెక్కువ ఉండాలి. అది నిత్య జీవమై ఉండాలి, వాక్యానుసారమైన జీవమై ఉండాలి. అది ఇంట్లో ఉన్న వాతావరణాన్ని మార్చేసి ఒక సంతోషకరమైన వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం, ప్రార్థన వాతావరణం. ఉదయకాల ప్రార్థన ఏది? భార్య లేదు, భర్త లేదు, చలికాలం కదా, ముసుగుదు అన్నీ 7 గంటల దాకా. పిల్లలు ఎప్పుడో లేతాడు, 3 నెలల పిల్లాడు. నేర్చుకుందాం పిల్లలు చూసి. చాలా మారిపోయావు నువ్వు. ఎంత దేవునికి అందరంత దూరం వెళ్ళిపోయావు. చర్చిలో ఉన్న ఒట్టిగా అంతే. కానీ నీ లోపల సంస్కరణ జరగాల, నీ మనసులో సంస్కరణ జరగాల, దేవుని కార్యాలు జరగడానికి అవకాశం ఇవ్వాలా. చూడు ఎలా జరుగుతుందో చూడు. దేశము, గ్రామం, పట్టణం, పల్లెలు, మీ బంధువులు, మీరు రక్త సంబంధులు, మీ ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపడి నువ్వు వచ్చే చర్చ ఎక్కడని నిన్ను పట్టుకొని రావాలి ఇక్కడికి. మమ్మల్ని తీసుకుపో, మీరు గుడికి పోయేటప్పుడు అనాలి, అమ్మో ఆ గుడిగా మేము రాము అనొద్దు, మేము వస్తాం మీ గుడికి. అలాగ వరంగల్ కదులుగాక, 3 కోటలు కదులుగాక. కదలడానికి మూలము నీవు నేను, మనమే కారకులం అవుదాం కాదా, మనమే కారకులం అవుదాం గాక. మరి ఈ ఎలీషాతో ఉన్న వ్యక్తి, నా యజమానునికి బుద్ధి లేదు, జ్ఞానం లేనోడు ఎలీషా ప్రవక్త, నేను సేవకునే కానీ జ్ఞానం లేదు మా ఎలీషాకు, ప్రవక్తకు, మా గురువు గారికి, మా ఏళ్ళవానికి. ఎందుకు? డబ్బు తీసుకున్నందుకు, సొమ్ము తీసుకున్నందుకు. బదిలెట్ తీసుకోవచ్చు కదా ఒకసారి కదా. వద్దు కొంతమంది తిను అంటారు, అన్నం వద్దు తిను అంటారు. వాళ్ళు ఒట్టిగానే, నిజంగా అన్నమేం లేదు, తిను అనేవారు. ఇక సరితే ఇక కంగారు, వామ్మో డేంజర్, గందరగోళం, ఇక పిచ్చుకుంటాడు అనవసరంగా. కానీ అట్లా కూడా అనలే, వద్దంటే వద్దు, అంతే, వద్దంటే వద్దు. సరే నేను వెళ్తానయ్యా, క్షేమంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, నెమ్మదితో వెళ్ళాడు. వెళ్తే ఇదంతా చూస్తున్నాడు దగ్గరుండి. ఎవరు? గేహాజీ. సరే అని
ఆ రథాన్ని ఎట్లా అందుకున్నాడు అండి? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతా, రన్నింగ్ ఏమన్నా లోపల దేవులాట, అత్యాశ, దురాశ, ఎన్ని పనులైనా చేయనిస్తుంది, ఎన్ని మాటలైనా మాట్లాడితే, ఎన్ని అబద్ధాలైనా ఆడనిస్తుంది. పరిగెత్తుకొని పోతా అంటే ఎందుకో ఏమో నయమాను మేలుపొందిడు కదా, వెనక తిరుగుతుంది, మనోడు పరిగెత్తుకొని వస్తాడు. ఎల్షా పాస్టర్ కింద ఆయన పరిగెత్తుకొని వస్తాడు. చలో రథం ఆపి దిగి మనోడిని ఎదుర్కొన్నాడు. బైబిల్ చెప్తుంది. ఎవరు? నయమాను. అరే ఎంత చేంజ్ అండి, ఎంత చేంజ్ అండి! మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, అసలు మనం మార్పు చెందినమని ఎంత వండర్ఫుల్గా చెప్తాయంటే అంత వండర్ఫుల్ చెప్తాయి. వెళ్ళి క్షేమమా అని అంటాడు. మనోడు అడగలే కదా, క్షేమమా అన్నా, క్షేమమా అంటాడు. అంటే క్షేమమే. కానీ ఎప్రాయిం అని ఉండి 2 యవనస్తులు వచ్చారు. ఆ సొమ్ము, ఆ బంగారం వద్ద వాటికి, అవునా 2 చదువులు కాదు, తీసుకో, డబ్బులు తీసుకో అన్ని సంచిలో నింపి ఆ 2 వాళ్ళకి వాళ్ళు మోసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎలీషా ఇంటికి కాదు, ఫేతోం కాదు, గేహాజీ ఇంటికి. ఆ ఇంటి ముందుకు పోగానే, రే మీరు కింద పడేయరా, మీరు ఓండ్రి పోయి అని మనోడు మోసుకొని పోయి ఇంట్లో దాచిపెట్టుకొని మళ్ళీ ఎడ్డి పిల్లగాళ్ళకి వచ్చి ఎక్కడున్నాడు? ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా ఏమంటున్నాడు? గేహాజీ ఎక్కడికి వెళ్ళావు? అన్నీ ఎక్కడికి కింద ఉన్నా, జస్ట్ ఇట్లా బయటికి వచ్చి వచ్చాను, గడ్డపోలేదు అంటు. నా ఆత్మ, నా మనసు నీతో రాలేదా? దాసదాసులను, గొర్రెలను, గొడ్లను, ఎడ్లను సంపాదించుకోవడానికి ఇది సమయమా? నువ్వు పరిగెత్తుతుంటే నయమాను రథము దిగి నిన్ను ఎదుర్కొన్నప్పుడు నా మనసు నీతోనే ఉంది కదా. ఆ సొమ్మును తీసుకున్నప్పుడు నా మనసు నీతోనే ఉంది కదా. నువ్వు అబద్ధాలు ఆడినప్పుడు నా మనసు నీతోనే ఉంది కదా. నువ్వు మోసపూరితమైన మాటలు మాట్లాడి నా మనసు నీతోనే ఉంది కదా. సరే, ఆయన అన్నీ తీసుకున్నావు, మరి ఆయన కుష్ఠరోగం నీకు ఎందుకొద్దు? నీకే కాదు, నీ పిల్లలకు నీ సంతకొచ్చును కాక అని చెప్తే అప్పటిదప్పుడే కుష్ఠ వచ్చి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి తన స్టాండర్డ్ని కాపాడుకున్నాడు. మార్పు లేని వ్యక్తి ఆ స్టాండర్డ్ను కాపాడుకున్న వ్యక్తిని చూసి పూర్తి మార్పు చెంది అదే స్టాండర్డ్లకు నయమాను వచ్చేసాడు. కానీ స్టాండర్డ్లో పుట్టి పెరిగిన వ్యక్తి ఉన్న స్టాండర్డ్ కోల్పోయి ఏమి అపమో శుభమో తెలియని పిల్లలకు కుష్ఠరోగాన్ని తీసుకొని, తాను కుష్ఠరోగం తీసుకొని సేవ నుండి, పరిచర్య నుండి, ప్రవక్త నుండి దూరం వెళ్ళిపోయాడు. సమాజం నుండి, సంఘం నుండి దూరం వెళ్ళిపోయాడు. ఎందుకంటే కుష్ఠ వచ్చిన వ్యక్తి సమాజంలో ఉండొద్దు. వాళ్ళ ఫ్యామిలీ అందరు కుష్ఠ, ఇంట్లో ఉన్న అందరికి వచ్చేసింది కుష్ఠ. గమనించండి, దేవుడు కనికర సంపన్నుడు. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతాడు. ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని మోసాలు చేశామో. భర్తతో అబద్ధమే, భార్యతో అబద్ధమే, పిల్లలతో అబద్ధమే, చర్చి వాళ్ళతో అబద్ధమే, సేవకులతో అబద్ధమే. మనుషులం కదా. అయితే కానీ ఇప్పుడు జరిగినందుకు కాదు, ఈ క్షణం నుండి అయినా అబద్ధం ఆడే పరిస్థితి వచ్చినా కూడా నిజం చెప్పి బాధపడు, 4 తిట్టుబడు, నో ప్రాబ్లం. కానీ నిజం మాత్రం చెప్పు. భార్యకు చెప్పు, భర్త చెప్పు, దేవుని చెప్పు, అయ్యా నా పొరపాట్లవి నేను విడిచిపెడుతున్నాను, ఒప్పు. నీ కనికరం ఉంటే నాకు ఆయుష్ పొందించబడుతుంది, నీ కనికరం ఉంటే నా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది, నీ కనికరం ఉంటే నా ఆత్మీయ జీవితం బాగుంటుంది, నీ కనికరం ఉంటే నాకు జ్ఞానం ఉంటుంది, నీ కనికరం ఉంటే, నీ కనికరం నా మీద ఉంటే ప్రభువా నేను అన్ని విషయాల్లో వర్ధిల్లుతాను. కానీ నీవు కనికరం లేకుండా, నా ఎడల ఉండకుండా అడ్డుకునే ఆటంకాలన్నీ నేను సరి చేసుకుంటాను. అసలు ప్లేస్మెంట్ మారిపోయిందండి. బండ్లు పోయి ఓడలైతే, ఓడలు పోయి బండ్లు అయితే అన్నట్టు నయమాను ఎంత గొప్పగా మారిపోయాడు. అదే గేహాజీ ఎంత అధ్వానంగా శాపాన్ని తీసుకొచ్చాడు. అదే ఎలీషా తన స్టాండర్డ్ని కాపాడుకున్నాడు. మనం క్రీస్తు స్టాండర్డ్లో ఉన్నాము. హల్లెలూయా. విశ్వాసం అదే స్టాండర్డ్, ఫెయిత్ అదే స్టాండర్డ్, ప్రార్థన అదే స్టాండర్డ్. హల్లెలూయా. లోకపు మాయలో చిక్కుకోవద్దు, ఈ ఆచార బంధకాలలో ఊగిసలాడొద్దు. మనం ఎక్కడున్న ప్రశాంతంగా, ఏ బంధకాలు అరమరకెళ్ళి లేకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం మనం అభ్యాసం చేయాలి. అది వాక్యం ద్వారా మాత్రమే సాధ్యము, అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యము, అది యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యము. ఎందుకంటే ఆయనకు టోటల్ నేను అప్పగించుకోవాలి. విధేయత, వినయము, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన నీవు పూర్తిగా మార్చబడాలి.
పూర్తిగా చేంజ్ అవ్వాలా. పరిస్థితులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, కృంగుబాటు ఉంటుంది, నిరాశలు ఉంటాయి. లోకంలో ఉంటున్నాం కదా, కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. అవి ఏ ఉన్నా యోబు అన్నిటి మధ్యలో పాపం లేకుండా నిందారేచుడుగా ప్రభువును ప్రేమించే వ్యక్తిగా మాటతో కాదు మనసుతో కూడా పాపం చేయలేదు, ఆలోచనలలో కూడా పాపం చేయలేదు. ఆయనకు సాధ్యమైతే నీకు సాధ్యమైతే, ఖచ్చితంగా నీకు సాధ్యమైతే. నోవహు నడిచాడు, నీవు నడుస్తావు. ఆనోకు నడిచాడు, నీవు నడుస్తావు. ఎలీషా తన స్టాండర్డ్ నిలబడ్డాడు, నీవు నిలబడగలుగుతావు. ఏలియా తన స్టాండర్డ్ నీవు కాపాడుకోగలుగుతావు. నయమానులాగా పూర్తి మార్పు, ఈ రూపాంతర క్రియ ఇక్కడ జరుగుతుంది. ఆత్మలో, మనసులో, శరీరంలో, లైఫ్లో ఆ క్రియ ఆరంభమైంది. ఇక ఆగదు. ఈ ప్రాంతములో ఒక ఉజ్జీవం రాబోతుంది, ఒక రెవల్యూషన్ రాబోతుంది. కారణం ఏంటి? హృదయ మార్పిడి రెవల్యూషన్, మనసు మార్పిడి రెవల్యూషన్, ప్రత్యక్షత. రెవల్యూషన్ మీన్ ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో నుండి రివైవల్ వస్తుంది, ఉజ్జీవం వస్తుంది. అది నయమాన్ లోపల ఆ ఉజ్జీవం ఉంది. ముందు రెవల్యూషన్ దొరికింది, ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను గట్టిగా పట్టుకున్నాడు, రివైవల్ అయ్యాడు, ఉజ్జీవింపబడ్డాడు. సమాజానికి, దేశానికి, రాజుకు, కుటుంబానికి, ఆ పిల్లకు, ఆ కుటుంబ సభ్యులకు గొప్ప చేంజ్ కనబడ్డది. హల్లెలూయా. అలాగూ సంఘము ఈ 3 కోట్లకు ఒక రెవల్యూషన్ ఇచ్చునుగాక. ప్రత్యక్షత పొందుకున్న సంఘంలో ప్రతి ఒక్కరికి ఆ రివైవల్ అంటుకొనుగాక, ఆత్మ అగ్ని అంటుకొనుగాక, ఆలోచనల మార్పిడి అంటుకొనుగాక, ఆత్మానుసారమైన మార్పిడి కుటుంబాలలో దైవ సన్నిధి నివసింపగలిగేటట్టు చేయునుగాక. రండి రండి, 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి. నీ విశ్వాసం గొప్పది, నీ సమర్పణ గొప్పది, నీ ప్రార్థన జీవితం గొప్పది, నీ తగ్గింపు స్వభావం గొప్పది, నీ వినయము, నీ భారము గొప్పది, నీ దైవిక ప్రేమ గొప్పది, ప్రభు కొరకున్న ఆరాటము గొప్పది, పోరాటం గొప్పది, ప్రార్థన జీవితం గొప్పది.